కల్కి. ఇది ఇదివరకు వచ్చిన ఆ కల్కి కాదు, త్వరలో రాబోతున్న ఈ కల్కి కూడా కాదు. టొవినో థామస్ నటించిన మలయాళం మూవీ. నెంజన్కొట్ట ఎస్ఐ పోలీస్ స్టేషన్లోనే ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. అతని స్థానంలో ఎస్ఐగా ఊరికి వస్తాడు కల్కి. ఆ ఊరిలో అమర్నాథ్ తన తమ్ముడు అప్పుతో పాటు ఉమర్ అనే రౌడీతో కలిసి ఊరిని వెళ్తుంటాడు. అమర్కు భయపడి ఆ ఊరి ప్రజలు ఇల్లు ఖాళీ చేసి ఊరి బయట బ్రతుకుతుంటారు. అమర్నాథ్ పార్టీకి అపోజిషన్ పార్టీకి మధ్యన గొడవలు జరుగుతుంటాయి. తన తమ్ముడికి ఎవరైనా పోటీగా ఎన్నికల్లో నిలబడితే అమర్నాథ్ చంపేస్తుంటాడు. వీళ్ళని ఎదిరించి కల్కి తన డ్యూటీ ఎలా చేస్తాడు, ఊరి బయట ప్రజలు మళ్ళీ ఊరిలోకి వస్తారా లేదనేదే స్టోరీ. ఊరిని గుప్పెట్లో పెట్టుకుని ప్రజలను హింసించే రౌడీ, తన నుంచి ప్రజలను కాపాడే సిన్సియర్ పోలీస్ స్టోరీలు చాలానే వచ్చాయి. సేమ్ అలాంటి రొటీన్ రొట్టకొట్టి స్టోరీనే ఈ మూవీ కూడా. సినిమాలో నంజన్ కొట్ట నంజన్ కొట్ట నంజన్ కొట్ట నల్లగోడి పెట్టని ఒకటే అరుపులు, మనకు చెవులోంచి రక్తాలు కూడా వస్తాయి. ఇందులో కొత్తదనం ఏదైనా ఉంటే అది హీరోయిన్ లేకపోవడమే. సంయుక్త మీనన్ ఉన్న ఒక రౌడీ గ్యాంగ్లో ఓకుల ఏకలాంటిదంతే. డబ్బింగ్ కూడా తనకు సరిగ్గా సెట్ కాలేదు. రౌడీ గ్యాంగ్స్ రావడం, హీరో కొట్టడం, మళ్ళీ రావడం, మళ్ళీ కొట్టడం, ఇలానే ఉంటుంది మూవీ మొత్తం. విలన్ క్యారెక్టరైజేషన్స్ స్ట్రాంగ్గా లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఈ రివ్యూ మీకు నచ్చుంటే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.